తనకు విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అంటున్నారు. అయితే మరో స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడంపై గంటా అసంతృప్తితో ఉన్నారు. నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలనుంది. నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్లో వేరే ఇన్ఛార్జిని పెట్టుకున్నా. నన్ను చీపురుపల్లి వెళ్ళమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా జిల్లా కూడా వేరే కావడంతో ఆలోచనలో పడ్డా. ఇంకా టీడీపీ జనసేన సీట్ల లెక్కలు తేలలేదు. కేవలం 4 సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది. వేరే ప్లేస్లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చీపురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించండి అని చెప్పారు. డెఫినెట్గా ఆలోచిస్తానని చెప్పాను. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూన్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంటుగా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను. ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా. నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను వెళ్తే కరెక్ట్ కొట్టదా లేదా, ఇవన్నీ దానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది. దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తీసుకున్నా దానికి నో టైం లిమిట్. అంటే ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే విల్ టేక్ ఏ డిసిషన్. నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను, గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నాను. అది అభిప్రాయం పార్టీ ఆ నియోజకవర్గం అది చెప్పరు. అదే వాళ్ళు ఎంత అభద్రతా భావం ఉన్నారో అది ఒకటే మీకు చిన్న ఎగ్జాంపుల్. ఆమె మేడం గారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 4.5 సంవత్సరాలు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డనని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన షర్మిల నేడు ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మేందుకు పోరాటాలు చేస్తుందని రోజా విమర్శించారు. మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ షర్మిల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడు అనుకుంటా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి, షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్ని కూడా పనిచేశారు. ఇంకేం కావాలి? వివక్ష ఇండియా కూటమి రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకుంటూ వస్తుంది. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై చర్చలు జరుపుతుంది. ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిపిఐ సిపిఎం అగ్రనేతలతో సమావేశమయ్యారు. సిపిఐ నుంచి రామకృష్ణ, జెల్లి విల్సన్, అక్కినేని వనిజ, నాగేశ్వరరావు, సిపిఎం నుంచి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, గఫూర్ హాజరయ్యారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు,
25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కూడా దృష్టిలో ఉంచుకొని నేడు మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. హైదరాబాద్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీవీ యాంకర్ ప్రణవ్ను పెళ్లాడాలన్న ఉద్దేశంతో త్రిష అనే మహిళ అతడిని కిడ్నాప్ చేసి చివరికి పోలీసులకు పట్టుబడింది. ప్రణవ్ ఓ పాపులర్ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు. త్రిష డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంది. ఆమె పలు స్టార్టప్లకు యజమాని అని తెలుస్తుంది. అయితే ఓ మ్యాట్రిమోనీ సంస్థలో ప్రణవ్ ఫోటోలు చూసి వ్యామోహానికి గురైన త్రిష పెళ్లంటి చేసుకుంటే అతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది. మ్యాట్రిమోనీలో వివరాల ఆధారంగా ప్రణవ్ను అడగ్గా అతను పెళ్లికి తిరస్కరించాడు. ఈ క్రమంలో ఆమె ప్రణవ్ ఇష్టాలతో పని లేకుండా అతడిని కిడ్నాప్ చేసి పెళ్లాడాలని ప్రణాళిక రచించింది. ఈ నెల 10న ప్లాన్ ప్రకారం యాంకర్ ప్రణవ్ను తన మనుషులతో కిడ్నాప్ చేయించి ఓ రూమ్లో బంధించింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై అనేక విధాలుగా ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే ప్రణవ్ ఎలాగోలో త్రిష చెర నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రిషను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ ఈ కేసులో నిందితురాలుగా చేర్చింది. ఈ నెల 26న ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని 41A కింద సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సిబిఐ ఇంతకుముందే నోటీసు ఇచ్చింది. అయితే గత నోటీసులో ఆమె సాక్షిగా పేర్కొన్న సిబిఐ దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలుగా పేర్కొంది. నరసరావుపేట నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నరసరావుపేట నియోజకవర్గ గౌరవ సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయాల్లో 20 మంది లబ్ధిదారులకు 21.40 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 21 మందికి గాను 20,45,000 రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళు, ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కింద చేయించుకోలేని వాళ్ళు, ఆరోగ్యశ్రీ లేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించిన వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క పేదలను ఆదుకునే విధంగా ఈరోజు ఈ యొక్క డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 1,85,00,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం చేశాం. పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క నరసరావుపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ చదులవాడ అరవింద జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలికను వేధింపులకు గురి చేసి మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు నడిపిన డ్రైవర్ ఆకాష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మియాపూర్ శ్రీకార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆకాష్ ఆరోగ్య పరిస్థితి సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగిందని తెలియగానే వెళ్ళి పరిశీలించమన్నారు. డ్రైవర్ ఆకాష్ను వివరాలు అడగ్గా టోల్గేట్ దాటిన తర్వాత తన కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించిందని చెప్పారన్నారు. యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు డ్రైవర్ ఆకాష్కి ఇంజరీస్ అయినాయి. అవుట్ అనుకుంటున్నాం. హ్యూమన్ ఫోన్ ఫ్యాక్షన్ వెహికల్ టోల్ గేట్ దాటిన తర్వాత
కొద్దిగా అతని డార్క్ కళ్ళు మూసిపోయినట్టు అనిపించింది డ్రైవర్. లెఫ్ట్ సైడ్ బ్యారేజ్ మళ్ళీ ఇచ్చి లెఫ్ట్ సైడ్ మేడం కూడా లెఫ్ట్ సైడ్ కూర్చుంది స్పాట్ సెంటర్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్ని టీమ్స్ కూడా 2 స్టేజ్లో వస్తుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి వరకు చెప్పారు. దాంట్లో ఓవరాల్ సుల్తాపూర్ గేట్ కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు డ్రైవర్ ఆకాష్కి ఇంజరీస్ అయినాయి. అవుట్ ఆఫ్ ఇంజరీ అనుకుంటున్నాం. ఫీమర్ ఫోన్ ఫ్యాక్షన్ వెహికల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతని డార్క్ కళ్ళు మూసిపోయినట్టు అనిపించింది డ్రైవర్. లెఫ్ట్ సైడ్ బ్యారేజ్ మళ్ళీ ఇచ్చి లెఫ్ట్ సైడ్ మేడం కూడా లెఫ్ట్ సైడ్ కూర్చుంది స్పాట్ సెంటర్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అన్ని టీమ్స్ కూడా 2 స్టేజ్లో వస్తుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి వరకు చెప్పారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాద ఘటన కృతిపై శుక్రవారం పట్టణ్ చెరువు పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేటలో దర్గాను దర్శించుకొని తిరిగి ప్రయాణంలో టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వచ్చే క్రమంలో ఓఆర్ఆర్పై కారు అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో ముందు కూర్చున్న లాస్యా నందిత తీవ్రంగా గాయపడి మృతి చెందింది. డ్రైవర్ పిఏకు ప్రాణాపాయం తప్పిందన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్యా నందిత గారు చనిపోయింది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి ఇక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పాహారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. చిన్నగా ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినాడు. అన్నోన్ వెహికల్ ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినాడు. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుర్తుకుంది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి ఎమ్మెల్యే గారు అట్టుకోపోయినారు. ఒక 20 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే గారిని ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ చనిపోయిందని చెప్పినారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా? పిఏ బాగానే ఉన్నాడు. కాలు ఇంపోయింది. ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉందని చెప్పింది. ఏజ్ ఎంత సార్? 24 years. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా, వెహికల్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు. ఆ వెహికల్ వీళ్ళని గుద్దలేదు. వీళ్ళు కొంచెం హాస్పిటల్గా వచ్చి కనుక ఇట్టించి మళ్ళీ చదువుకున్నటువంటి దానికి తగ్గడం అప్పటికి అన్కాన్షియస్ ఉంది. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి అడ్మిట్ అని చెప్పారు. గౌరవ ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్యా నందిత గారు చనిపోయింది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి ఇక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పాహారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. చిన్నగా ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినాడు. అన్నోన్ వెహికల్ ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినాడు. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుర్తుకుంది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి ఎమ్మెల్యే గారు అట్టుకోపోయినారు. ఒక 20 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే గారిని ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ చనిపోయిందని చెప్పినారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా? పిఏ బాగానే ఉన్నాడు. కాలు ఇంపోయింది. ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉందని చెప్పింది. ఏజ్ ఎంత సార్? 24 years. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా, వెహికల్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు. ఆ వెహికల్ వీళ్ళని గుద్దలేదు. వీళ్ళు కొంచెం హాస్పిటల్గా వచ్చి కనుక ఇట్టించి మళ్ళీ చదువుకున్నటువంటి
దానికి తగ్గడం వల్ల సార్ ఇప్పుడు హాస్పిటల్ తరలి ఇచ్చినప్పుడు బాగా ఉంటుందా అతను లేదు అప్పటికి అన్కాన్షియస్ ఉంది హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి బ్లడ్ అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఓ విధంగా రాష్ట్రంలో మరో విధంగా మాట్లాడుతున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. మేము గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలంగాణ ప్రజలు జాగ్రత్త పరచాలనే పద్ధతిలో మేము మీడియా ద్వారా తెలంగాణ యావత్ ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. జాతరలోనే మీ వాగ్దానం, ఇప్పుడు జాతరలోనే మీ అబద్ధం. అది నిజం వాగ్దానం, ఈరోజు అబద్ధం జాతర. మీరు కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకోండి, బీజేపీ నాయకులారా మీరు ఆలోచన చేసుకోండి, బీజేపీ కార్యకర్తలారా మీరు అడగండి, మీ నాయకులను సెంట్రల్ మినిస్టర్ అడగండి. కాబట్టి చెప్పండి. మీరేమో అలిగర్ డోసులు అంటున్నారు. కవితకి సిబిఐ నోటీస్ ఇచ్చింది, అరెస్ట్ చేస్తుంటారు. డోసులు అయితే అరెస్ట్ చేస్తుంటారు. ఓకే, మీ ప్రశ్న లేదు. ఎస్, మీ ప్రశ్న చారి గారు మీ ప్రశ్న ఇంతకు కూడా మనలో ఎవరు అడిగారు, తిరుపతికి ఎవరు అడిగారు, సీను కూడా అడిగారు. నేనేమంటున్నంటే దీంట్లో కొన్ని అనుమానాలు నాకు వ్యక్తమైంది. నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఈ డౌట్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్ లో అని ఒక 5 నెలలు డైరెక్ట్ గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఆయన ఒక అడ్వైజర్, అందులో ఒక అడ్వైజర్, ఆయన ఒక డైరెక్టర్ గాని, అందులో డైరెక్టర్ గాని ఆయన చెప్పేసాడు ఏమని, కవిత నేను రోజు టీవీ ఛానల్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలు రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీ పోతుంది, మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితలు. బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో, ఒకసారి బ్రేకు, ఒకసారి నోటీసు, ఒకసారి పిలుపు, ఒకసారి సెల్ ఫోన్. బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా. అది విచిత్రంగా అనిపించింది. అమ్మాయి 75 ఏళ్ళు అనుకుంటా ఇలాంటి డైరెక్షన్ ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తారు కూడా. అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి. ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తున్నది ఈ పంచాయతీలలో. అసలు ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అసలు ఈడీ డిపార్ట్మెంట్ విలువ లేకుండా చేసేటువంటి మనిషి గోప్తే ఈడీ డిపార్ట్మెంట్, గీతే ఈడీ డిపార్ట్మెంట్. ఇది హాస్యాస్పదం అయితే ఓకే, మీరు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు. కవిత అరెస్ట్ అవుతుందని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. లాస్ట్ నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు. కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ సింపతి మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీలో కావాల్సింది సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు, మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చిన పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్ లో ఉన్నాము అనే ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ లో ఆ ఆట 5 నెలలు జరిగింది కవిత ఈడీ తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు, ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది, మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తలేము అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్ గా ఆ ఫోన్ల సినారీతో ఆపేసి బ్రేక్. ఆ బ్రేక్ లోనే బండి సంజయ్ 5 నెలలు కవిత అరెస్ట్ అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే కానీ మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనకు జవాబు చెప్పలేదు కాబట్టి బండి సంజయ్ తొలగించి కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ గా పెట్టి బీజేపీ ప్రెసిడెంట్ గా పెట్టి ఇది ఫస్ట్ ఎపిసోడ్. బీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది. ఇక ఈ రోజు నిన్న మొన్న నోటీస్ వచ్చింది, ఈ రోజు సిబిఐ ఆమెని ఏంటది ఎవరో ఇప్పుడు దోషిగా డిసైడ్ చేసేసారు. ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఈ బ్రేక్ లేదు, అరెస్ట్ అనడం ఏంటి, నోటీస్ లేని ఈ బ్రేక్ చూడండి, ఇదేమన్నా సినిమానా, ఇదేమన్నా సీరియలా, ఇదేమన్నా మనం టీవీలలో సీరియలా చూసేదానికి, ఇదేమన్నా విరామం ఏంటి ఇదంతా? ఇది సురభి నాటకం జరిగింది. ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ ని ఒక కామెడీ సబ్జెక్ట్ గా చేయడం ఏంటి ఇదంతా? ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయింది ఎంపీల కోసం. ఇప్పుడు 2 రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నిర్మాణం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్. ఇది కిషన్ రెడ్డికి తెలియదు. మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూదెల తాగలరు. ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసులా కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయితే కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ గా ఇక కాంగ్రెస్ ని బదలాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదలాం చేసుకుంటూ ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు. కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేదే పిలో తెలంగాణ రథయాత్రలే మేము ఢిల్లీకి వచ్చి కేసీఆర్. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 10:30 గంటలకు మెదక్ డిపోకు చెందిన టీఆర్టీఎస్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి డివైడర్ పైకెక్కింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు ముందు భాగం దెబ్బతిని ఆయిల్ అంతా రోడ్డుపై కారిపోయింది. ఓవైపు రహదారి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. జేసీబీ సాయంతో బస్సును తీసే ప్రయత్నం చేస్తున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను శుక్రవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తులాభారంతో మంత్రి కూర్చొని బంగారం సమర్పించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఆ కొబ్బరికాయలు ఎవరు ఉండీల మీద కొట్టకండి. ఆ ఉండీల మీద ఏమన్నా కొబ్బరికాయలు బెల్లం కవర్లో ఉంటే తీసేయండి. హెల్త్ ప్రాబ్లం వల్ల మేడారం జాతర ప్రారంభానికి రాలేకపోయానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు జాతరలో అందుబాటులో ఉంటూ భక్తులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది. ఇంత లోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వలన రాలేకపోయాను. అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను శుక్రవారం మాజీ మంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాజీ మంత్రి మాట్లాడారు. కాగా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పలువురు కార్పొరేటర్లు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఒక భక్తుడు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా అమ్మవార్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిల్వెత్తు బంగారం బెల్లం ముక్కలు చెల్లించారు. గవర్నర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. అటువంటి జాతరలో అమ్మవార్ల దర్శనాన్ని